వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి చిన్న లేదు, పెద్ద లేదు. ప్రతి ఒక్కరు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారు కదా! మీరు ఇప్పటి నుంచి మీకు బెస్ట్‌గా రిలీఫ్ ఉండడానికి ఇన్ఫ్లమేషన్ ఏదన్నా వాపు ఉన్నా కూడా ఈరోజు నేను చెప్పే అంటే ఉలవలతో ఒక కట్టు చెప్తాను. అది కూడా మీకు డైరెక్ట్‌గా చూపిస్తేనే ఎలా కట్టు కట్టుకోవాల్సింది. సో, అలా మీరు నైట్ చేసుకుంటే మార్నింగ్ కల్లా మీకు ఇన్ఫ్లమేషన్ ఉంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి రిలీఫ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ స్నేహ మాధురి గారు. సో, మేడం ద్వారానే అసలుకు ఈ కట్టు ఎలా కట్టుకోవాలి, అసలుకు ఉలువలను మనం ఎలా కట్టు కడితే ఈ నొప్పి గాని, ఇన్ఫ్లమేషన్ గాని తగ్గి గుజ్జు పెరుగుతుందో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ అంటే చిన్న లేదు, పెద్ద లేదు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలేంటి? ఈరోజు ఉలువలతో కట్టు కడదాము అని చెప్పేసి అన్నారు. సో, లైవ్‌లో కూడా చూపిద్దాం అంటున్నారు కదా! సో, ఇది ఎలా యూజ్ అవుతుందో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. సో, ఇప్పుడు మనము నీ జాయింట్ పెయిన్స్ అంటే ఎక్కువ ఇన్‌ఫ్లమేషన్ ఉన్న వాళ్ళు, ఇంకా దానివల్ల బాధపడే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఒక పెద్దవాళ్ళలోనే కాదు ఏజ్ రిలేటెడ్‌గా ఏమైతుంది, మధ్యలో గ్యాప్ తగ్గి అక్కడ ఫ్రిక్షన్ అనేది పెరగడం అంటే రాపిడి జరగడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ అనేది జరిగి అక్కడుండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడం వల్ల అదంతట అదే ఫ్లూయిడ్‌ని పెంచుకోవడం అంటే అక్కడికి మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసి ఫ్లూయిడ్‌ని పెంచడం అంటే నీరు అనేది ఏర్పడి ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు అనేది వస్తుంది. అదొక్కటే కాదు ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఇంజురీస్ అంటారు. అంటే ఎక్కువ కూర్చొనే ఉండి పనిచేయడం, ఏ ఎక్సర్సైజ్ అనేది లేకుండా గ్రావిటీకి అగెయిన్స్ట్‌గా అప్పుడు ఏమైతుంది అనంటే లేచినప్పుడు గానీ, లేదంటే మెట్లెక్కుతున్నప్పుడు గానీ ఇట్లాంటి కండిషన్స్‌లో ఎక్కువ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం. ఇలాంటి కండిషన్స్‌లో మనకి ఎక్స్‌రే ఇవంతా నార్మల్‌గానే కనిపిస్తాయి. ఇవి దాదాపు ఒక 25 ఇయర్స్, 40 ఇయర్స్ మధ్యలో మనకి ఇవంతా చూస్తున్నాం. దీన్ని పటెల్లోఫిమోరల్ పెయిన్ సిండ్రోమ్ అని అంటామనమాట. ఓకే మ్యామ్. ఆస్టియోఆర్థరైటిస్ ఏంటి అనంటే ఎక్కువ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే మోచేతులు, మోకాళ్ళే మెయిన్‌గా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎందుకంటే బాడీ వెయిట్ అంతా మోకాళ్ళలో యాంకిల్ జాయింట్స్‌లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే. అండ్ మనము ఫ్లెక్షన్ చేసేది ఎక్కువ నీ జాయింటే కాబట్టి మెయిన్‌గా ఆ ఏరియాలో బాగా ఇబ్బంది పడే వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. అట్లాంటి కండిషన్‌లో మనము జనరల్‌గా చూడొచ్చు. ఆయుర్వేదిక్‌లో ఏం చెప్తారు అనంటే ఇన్‌ఫ్లమేషన్ అనేది జరిగినప్పుడు వాలూక స్వేద అంటే ఉప్పుతో కూడా స్వేదము అని అంటారనమాట. ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు వాపు, నొప్పి ఇట్లాంటివి తగ్గుతాయి. దాంతో పాటు ఇంకో రెమెడీ ఏంటి అనంటే ఉలవలు, వాము, తిలతైల అంటే నువ్వుల నూనె. వీటిలతో కూడా మనం ఒక పట్టులాగా వేసుకొని నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్‌కి తీస్తే చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. ఇది కంటిన్యూయస్‌గా కనీసం ఒక 7 డేస్. అండ్ 7 డేస్‌కి కూడా కొంచెం చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తది 7 డేస్‌కి. అండ్ 1 డేలోనే మీకు ఆ తేడా అనేది తెలిసిపోతుంది. ఓకే. చిన్నగా అది 7-14 డేస్ వరకు చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే మ్యామ్. అది అంటే ఇందులో మనం అంటే ఈ కట్టు కట్టడానికి ఉలవలతో మనం ఏం చేయబోతున్నాం? సో, డ్రై రోస్ట్ చేసుకుంటాం. ఓకే. ఒక గుప్పెడు ఓకే. వాము కూడా గుప్పెడు. ఓకే అండి. వీటిల్లో ఏంటంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జెసిక్స్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఓకే. పెయిన్‌ని బాగా లాగేస్తుంది ఇది. మంచి రిలీఫ్ అయితే కనిపిస్తది మనకి. ఓకే అండి. రోస్ట్‌లాగా చేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. ఓకే అండి. అంటే ఉలవలతో అండ్ వాముతో ఈ రెండిటితో కట్టు కట్టడం వల్ల సో, మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ అంటే పెయిన్ అయితే తగ్గిపోద్దంటారు. తగ్గుతుంది. దాంతో పాటు ఇంకో ఇదొక్కటే కాదు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ అనేది పెట్టకుండా జాయింట్స్‌లో అసలు మెయిన్ దేనికొస్తోంది అది కూడా మనం రూల్ ఔట్ చేసుకొని ఓకే. దానికి తగ్గట్టుగా మనము మన యాక్టివిటీస్‌ని అనేవి చూసుకుంటూ ఉండాలి. ఓకే. అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలంటారా మన రెమెడీతో పాటు? ఫుడ్ హ్యాబిట్స్ అంటే మెయిన్‌గా ఒబేసిటీ వల్ల ఈ వెయిట్ బేరింగ్ జాయింట్స్‌లో అవి వస్తాయి. అండ్ ఇంకేమన్నా ఒక్కోసారి కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆమవాత. ఓకే. అంటే డైజెషన్ సరిగ్గా జరగనప్పుడు కూడా ఆమం అనేది ఫామ్ అయిపోతుంది జాయింట్స్‌లో. ఓకే. అలాంటి కండిషన్స్‌లో చిన్న చిన్న జాయింట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఫీవరిష్ సెన్సేషన్‌గా వాపు అనేది ఎక్కువ వచ్చేస్తుందనమాట. ఓకే. అప్పుడు ఏమంటే వాళ్ళకి కొంచెం ఒక డిస్కంఫర్ట్ ఫీల్ ఉంటది. ఫీవరిష్ ఓకే. సెన్సేషన్‌గా. ఓకే. సో, ఏ చాలా టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేవి ఉంటాయి. ఓకే. మనం ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ సంధివాత, ఆమవాత ఇట్లాంటివన్నీ మనం రూల్ ఔట్ చేసుకొని ఓకే. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం బెటర్. ఓకే అండి. ఇలా మనం ఇది చేసుకున్నాము. మేడం మన నువ్వుల నూనెని కూడా మనం వేడి చేసుకోవాలంటారా కంపల్సరీ? కొంచెం లైట్‌గా వేడి చేసుకుంటే మంచిగుంటది. ఓకే అండి. గోరువెచ్చగా. ఓకే. ఇప్పుడు ఇది వేడి చేసుకున్నాం కదండీ! అంటే యాక్చువల్ ఏంటి
ఈ వేడి చేసుకొని కొంచెం చల్లారాలి. ఓకే. కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. ఓకే. మిక్సీ వేసుకొని పౌడర్ అండ్ ఈ గోరువెచ్చని నూనెతో కలిపేసి ఒక పట్టులాగా వేయాలి. ఓకే. కుదిరితే ఆ పట్టు మీద ఇంకొంచెం గోరువెచ్చని నూనె కొంచెం వేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే మేడం, మనం మిక్సీ అయితే పట్టాలి. మిక్సీ వేద్దాం. ఇది నువ్వుల నూనె గోరువెచ్చగా చేసుకోవాలి తగినంత వేడిలో. మనము ఆల్రెడీ చేసుకున్న ఉలవలు వాము పౌడరు మిక్స్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకొని దాన్ని గాస్ పీస్లో వేసుకోవాలి. ఓకే. అండ్ ఇంకో గాస్ పీస్ ఇట్లా పైన పెట్టేసి ఓకే అండి. దీన్ని ఇప్పుడు అబ్బాయికి డైరెక్ట్ మనము ఇట్లా పెట్టేసేయచ్చు. ఓకే. చూసారు కదండి, ఇట్లా మేడం చూపిస్తున్నారు కదా, ఇట్లా మీరు డైరెక్ట్గా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా కింద టై చేసేసుకోవాలి. ఓకే. అండ్ వాపు ఎక్కడైతే ఉంటుందో ఓకే కింద కూడా వాపు ఉంది అని అంటే మొత్తం మోకాలంతా కూడా ఒక సర్కిల్ లాగా మనం చేసుకోవచ్చు. ఓకే అండి. అంటే రాత్రి అంతా ఇది సేమ్ థింగ్ వెనకాల కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇంకా మధ్య మధ్యలో కావాలంటే గోరువెచ్చగా ఆయిల్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ మనం బాయిల్ చేసుకున్న ఆయిల్ని అప్పుడు కొంచెం కాటన్ తో మనం అద్దుకుంటూ ఉంటే అది ఇంకిపోకుండా ఉంటది, మంచిగా ఉంటది. ఓకే. అండ్ ఇక్కడ కూడా మనం అప్లై చేసుకొని నైట్ అంతా పడుకునేటప్పుడు ఉంచుకోవచ్చు. ఇన్ కేస్ స్వెల్లింగ్ ఉంటే, అంటే మీరు చెప్పినట్టు స్వెల్లింగ్ ఉంటే కానీ మార్నింగ్ కల్లా స్వెల్లింగ్ ఏం లేకుండా మొత్తం చాలా వరకు రిజల్ట్ అయితే 80% ఒక రోజులో క్లియర్ అయితే అవుతుంది. ఓకే. స్వెల్లింగ్ తగ్గి అండ్ పెయిన్ కూడా తగ్గుతుంది. ఓకే. చూసారు కదండి, మీరు కూడా ఇలా మీరు ఇంట్లో ఇట్లా మేడం చెప్పినట్టు మీరు ప్రిపేర్ చేసుకొని మీరు ఇలా కట్టుకొని నైట్ అంతా పెట్టుకోవడం వల్ల స్వెల్లింగ్ తగ్గడమే కాకుండా అట్ ద సేమ్ టైం మోకాళ్ళ నొప్పులు తగ్గి అండ్ గుజ్జు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ అండ్ చేసి కూడా చూపించారు కట్టి అబ్బాయికి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.